సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్‌ని జస్ట్ మీరు ఆడొద్దు, మీరు చనిపోతున్నారు అని జస్ట్ నోటి మాటగా చెప్తే కాదు. ఇది చాలా తీవ్ర స్థాయిగా విస్తరించిపోయింది. సమాజంలో చాలా లోతుగా ఇది కూరుకుపోయింది. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు దీని తీవ్రత ఇంకా ఇన్ డెప్త్ ఇంతుందా అని అనిపిస్తుంది. ఎక్కడో ఒక చిన్న దేశంలో స్టార్ట్ అయ్యేది ఇండియాని ఈ స్థాయిలో టార్గెట్ చేస్తుందా అనేది అవ్వాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా. అకౌంట్స్ 10,000 కట్టి అకౌంట్ ఇలా ఎన్ని వేల మంది దగ్గర తీసుకొని ఉంటారు, ఎన్ని లక్షల మంది దగ్గర తీసుకొని ఉంటారు, ఎన్ని వేల కోట్లతో వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పరిమ్యాచ్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్, అది కూడా ఇండియాలో. ఇల్లీగల్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. లీగల్ గా ఇండియాలో రిజిస్టర్ అయ్యి బెట్టింగ్ యాప్ రన్ చేయాలి అని అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ఏది ఫాలో అవ్వని వెబ్సైట్ ఏదన్నా ఉందంటే పరిమ్యాచ్. ఈ గైడ్ లైన్స్ ఏవి ఫాలో అవ్వవు. మీరు చూడండి, ఇండియాలో సెక్షన్ 8 కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది రిజిస్టర్ అయ్యి ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జిఎస్టీ పే చేయాలి, 30% పే చేయదు. పే చేయాల్సిన నెసెసిటీ దానికి లేదు, ఎందుకంటే ఇండియాలో లేదు కదా కంపెనీ, చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఉండాలి, అది ఉండదు. సో ఇవన్నీ ఫాలో అవ్వకుండా ఆపరేట్ చేస్తున్న యాప్ ఎంత ఎర్న్ చేస్తుందో తెలుసా? ఇండియా నుంచి పరాణము 6,000 కోట్లు. ఒక బెట్టింగ్ వెబ్సైట్ 6,000 కోట్లు ఇండియన్ ఎకానమీ పర్ యానం తీసుకొని వెళ్తూ ఉంది. సరే, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇక్కడ నామ్స్ని అది పాటించట్లేదు, బట్ పరిమ్యాచ్కి సంబంధించిన వెబ్సైట్ ఎట్లా ఇండియాలో రన్ అవుతుంది, యాడ్స్ ఎట్లా క్యాంపెయిన్ అవుతాయి మార్కెట్లో? పరిమ్యాచ్కి సంబంధించిన వెబ్సైట్ని ఎన్నిసార్లు మీరు బ్లాక్ చేసినా కానీ డొమైన్ యొక్క చిన్న లూప్ హోల్స్ అనమాట, ఈ డొమైన్ని చిన్న ఆల్టర్ చేస్తారు. parimatch.1.com, parimatch.ind.2.com అంటే స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ షర్ట్ మీద టీ పడింది అనుకోండి, నేనేం చేస్తాను? ఇమీడియట్గా వెళ్ళి షర్ట్ మార్చుకొచ్చుకుంటా, నా బాడీ నా దగ్గరే ఉంది. అట్లాగే వెబ్సైట్కి సంబంధించిన క్లియర్గా మొత్తం ప్రీ స్ట్రక్చర్ వర్క్ రెడీగా ఉంటుంది. సింపుల్గా డొమైన్ చిన్న లింక్ చేంజ్ చేస్తారు. ఎన్ నెంబర్ ఆఫ్ డొమైన్స్. మీరు నమ్మరు, గూగుల్లో పరిమ్యాచ్ అని కానీ లేకపోతే ఇంకేదైనా సెర్చ్ చేశాను అనుకోండి, ఏదైనా యూనివర్సిటీ సెర్చ్ చేసినా కానీ బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే. ఆ రేంజ్ లో ఇండియా మీద దాడి జరుగుతుంది. అయితే దీన్ని బ్లాక్ చేసే అధికారం మనకి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా ఐటీ యాక్ట్ ద్వారా 69A ద్వారా క్లియర్ గా ఇచ్చింది. నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసింది స్టేట్ వైడ్ గా. ఈ నోడల్ ఆఫీసర్స్ చేయాల్సిన పని ఏంటి? ఒక మెకానిజం ని పెట్టి ఎప్పటికప్పుడు ఈ లింక్స్ అన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండాలి. ఏ స్థాయి క్యాడర్ వాళ్ళు ఆ నోడల్ ఆఫీసర్స్? నోడల్ ఆఫీసర్స్ వచ్చేసి IAS IPS బ్యూరోక్రాట్స్ ఉన్నారు. సో 69A ద్వారా వీళ్ళు ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు మీకు ఒకసారి చూద్దాం, మన తెలంగాణ స్టేట్ లో ఎవరున్నారు నోడల్ ఆఫీసర్స్ అని. సో మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గెజిట్ ఇది. ఈ గెజిట్ లో చాలా క్లియర్ గా అక్టోబర్ 11, 2023 ఐటీ యాక్ట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 69A ప్రకారం ఈ వెబ్సైట్స్ ని బ్లాక్ చేయడానికి, అంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ ని, మన టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన వెబ్సైట్స్ అయినా అయ్యుండొచ్చు, ఇలా మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడేటువంటి వెబ్సైట్స్ అయినా అయ్యుండొచ్చు, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ అయినా అయ్యుండొచ్చు, ఇంకేదైనా వెబ్సైట్కి సంబంధించిన వాటిని బ్లాక్ చేసే అధికారం నోడల్ ఆఫీసర్స్ కి ఇచ్చింది. మన తెలంగాణ స్టేట్ కి వచ్చేసరికి ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ గా 2 ఉన్నారు. జయేష్ రంజన్ IAS, మీకు తెలిసే ఉండొచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఐటీ. ఓకే. డాక్టర్ జితేందర్ IPS, ఈయన ప్రెసెంట్ DGP. వీళ్ళిద్దరు నోడల్ ఆఫీసర్స్. సో వీళ్ళిద్దరి బాధ్యత ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ అన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండాల్సిన బాధ్యత వీళ్ళది. సో వీళ్ళ ఒక మెకానిజం అనేది ప్రాపర్ గా డెవలప్ చేయాలి. ఎలాంటి మెకానిజం? ఈ వెబ్సైట్ లింక్ ప్రతిరోజు వందల మంది ఆఫీసర్లు కూర్చొని ఎవరు పడితే వాళ్ళు దీనికోసం కొన్ని వేల మంది పోలీస్ రిసోర్స్ని పెట్టి వెబ్సైట్స్ లింక్ని వేలల్లో వస్తుంటే చూస్తూ ఉండరు. ఒక పోర్టల్ డెవలప్ చేసి మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా సరే యాక్సెసిబుల్గా ఉండేటువంటి పోర్టల్ ఇది. ఒక వెబ్సైట్, బెట్టింగ్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, మనీ డిపాజిట్స్ తీసుకుంది అంటే ఆ డొమైన్ తీసుకొని వెళ్ళి ఈ పోర్టల్లో పెడితే, ఈ పోర్టల్లో ఉన్న అప్లోడ్ చేసిన వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టే అధికారం 69A యూజ్ చేసి ఈ IPS ఆఫీసర్స్ ఉంది కాబట్టి అలా బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు. ఆ టైప్ ఆఫ్ మెకానిజం మనకు కావాలి కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ డ్యూయల్ పాలసీ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవైపు ఏమో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద కేసులు పెడుతూ అరెస్టులు చేసి లోపలికి పంపించాలి అని జరుగుతూ ఉంది ప్రచారం.
ఇంకొక సైడ్ వచ్చేసరికి స్టేట్ లో ఉన్నటువంటి పబ్లిక్ ఎంటిటీసే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు చేయాల్సిన పనులు చేయరు. పైగా న్యూస్ లో మాత్రం ఇన్ఫ్లుయెన్సర్లని అరెస్ట్ చేస్తాము, జైలుకి పంపిస్తామని వార్నింగ్స్. సో దీన్ని ఎలా అంటే ఈ 2 నాలుకల ధోరణి అనాలి ఇప్పుడు దీన్ని. 2 నాలుకల ధోరణి కంటే కూడా స్టేట్ పాలసీ చాలా క్లియర్ గా ఉంది. బెట్టింగ్ ని బ్యాన్ చేశామని 2017 నుంచి. మన డిమాండ్ ఏంటి? తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నో వేల మంది ఆత్మహత్యలు చేసుకుని బెట్టింగ్ ద్వారా చనిపోయారని ప్రచారం చేస్తూనే ఉన్నారు. రూట్ కాజ్ లోకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాన్ని ఎలా మనం చూస్తాం? ఇప్పుడు ఎవరి దగ్గర ఒక ₹1,00,000 తీసుకొని ఆ ₹1,00,000 కట్టలేక వాళ్ళ ఇంటికి వచ్చి హెరాస్ చేస్తూ ఉంటే ఇతను చనిపోయాడు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఎలా చేస్తాడు? అతని మీద పెడతారుగా ఖచ్చితంగా, ఇంటికి వచ్చి హెరాస్ చేసినందుకు. ఇప్పుడు బెట్టింగ్ ఆడి ఒక 20 లక్షలు నష్టపోయి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ద్వారా. కేసు నమోదు చేసేటప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన బాధితుడు అని కేసు క్లోజ్ చేస్తున్నారే గానీ అతను ఏ యాప్ వాడాడు, అది తెలంగాణలో ఎలా ఓపెన్ అయింది, ఆ ఆపరేటర్ ఎవడు, ఏ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళని, అక్కడి నుంచి రూట్ ఎలా వెళ్ళింది అని యాప్ ఆపరేటర్ ని బెట్టింగ్ యాప్ నడిపే వ్యక్తిని అక్యూజర్ గా చేరుస్తున్నారా? ఒక్క ఎఫ్ఐఆర్ చూపించండి తెలంగాణ స్టేట్ లో 2017 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతే దానిలో ఆపరేటర్ ని చేర్చారు అని. అవును సార్, కంప్లైంట్లు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వచ్చు ఎవరైనా నష్టపోయిన బాధితులు ఉంటేనే ఓపెన్గా సజ్జనార్ గారు చెప్తూ ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో చనిపోయిన వాళ్ళని ఆధారంగా చేసుకొని నడపబడుతున్న యాప్లకు సంబంధించి ఇన్డెప్త్గా ఎందుకు వెళ్ళట్లేదు అంటే దాని వెనక ఏం జరుగుతుంది? ఏమైనా లోపాయికారు ఒప్పందం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటుందా, లేదంటే ఏమైనా బెనిఫిట్స్ జరుగుతూ ఉన్నాయా ఈ యాప్ నిర్వాహకుల ద్వారా? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. మీరు నమ్మరు, ఇప్పుడు సజ్జనార్ గారు బయటికి రావటం వల్ల ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక విధంగా అవేర్నెస్ వచ్చింది. కానీ మేము 2014లోనే ఈ బెట్టింగ్ దాని గురించి పోలీస్ స్టేషన్స్కి వెళ్తే ఈ చట్టం ఉందా, ఈ చట్టం కింద ఇలా ఈ సెక్షన్స్ కింద కేసును పెట్టొచ్చా, ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్స్ లో ఈ యాక్ట్ ప్రకారం ఇలా సెలబ్రిటీస్ మీద కానీ ప్రమోటర్స్ మీద కానీ ఎక్కడ కేసు నమోదు అవ్వలేదు కాబట్టి మేము తీసుకోమని కంప్లైంట్ రిజెక్ట్ చేసి పంపించినటువంటి పోలీస్ స్టేషన్లు బొచ్చుడు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చి గుర్తు చేస్తే మీకు చట్టం గుర్తుంచింది. కానీ అరే 2017 నుంచే మన బెట్టింగ్ అబాలిష్ చేశాము ఇంకా ఓపెన్ అవుతాయని ఒక్కరు బాధ్యతగా దీని గురించి ప్రవర్తించారా? దానికన్నా మనం తీసుకుంటే ఇప్పుడు మెట్రో రైల్లో ఈ యాడ్స్ రన్ అవ్వటం, ఎంతో మంది యంగర్ జనరేషన్ మెట్రోస్ని యూజ్ చేస్తూ ఉంటారు. బిలో పావర్టీ లైన్ ఎక్కువగా అంటే కార్లు 2 వీలర్స్ లేని వాళ్ళు మెట్రోని యూజ్ చేస్తూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్ ఆ యాడ్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి మెట్రో పైన ఈ యాడ్స్ని చూడడం, ఈ యాప్స్ని రన్ చేయడం అనేది చాలా షాకింగ్గా ఉంది. ఇంతకీ కేసు పెడతారా అసలు వీళ్ళు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకైతే అలాంటి చర్యలు కనిపించలేదు నాకు. కేసు పెడతారంటే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే, సెలబ్రిటీ తప్పు చేశాడు కాబట్టి అతని మీద సెక్షన్ 318, ఇంతకు ముందు IPS లో వచ్చేసి 420 ప్రజలను చీట్ చేశాడు అని 318 పెట్టారు. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3A4 ద్వారా కేసు పెట్టారు. నెక్స్ట్ IT యాక్ట్ 66D ద్వారా కేసు పెట్టారు. అంతేనా? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అయింది. 35 మంది సెలబ్రిటీస్ మీద కేసు అవ్వడం వల్ల ప్రజలలో ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా 2017 నుంచి ఎవరెవరైతే ప్రమోట్ చేశారో కుదిరితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి, తప్పులేదు. కానీ గవర్నమెంట్ ఎంటిటీ అయినటువంటి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ దీన్ని ఈ రకంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఆ యాప్స్ ఒకసారి చూడండి. ఫైర్ ప్లే, ఆడండి గెలవండి, తెలుగులో పెద్ద పెద్ద కొటేషన్స్. ఇంటర్నల్ లోపల మెట్రో రైల్ లోపల ఆడండి గెలవండి. ఏం ఆడవాలి, ఏం గెలవాలి? ఈ ఫైర్ ప్లే అనేది కూడా ఇండియన్ ఎంటిటీనా? కాదు. ఈ ఫైర్ ప్లే యాప్ మీదే రీసెంట్ గా ముంబైలో ఈడీ కేసు అయ్యింది. 330 కోట్లు సీజ్ చేశారు. 330 కోట్లు ముంబైలో కేసు అయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే ఫైర్ ప్లే యాప్ మీద. ఇదే కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మీరు ప్రాపర్ గా చెక్ చేయకుండా అసలు ఈ యాడ్స్ ఎలా డిస్ప్లే చేశారు? ఇది కూడా మెట్రో ట్రైన్ స్టేషన్స్ లో నెంబర్ ఇచ్చి మరి 777 మై జాక్ పాట్ అంట ప్రోమో కోడ్స్. మెట్రో రైల్ లోపల మెట్రో ట్రైన్ మొత్తానికి స్టిక్కరింగ్స్.